ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు యేసుక్రీస్తుకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలాఢ్యుడైన దేవుడు, అనంత యుగాలకు తండ్రి, శాంతికర్త అనే పేర్లు యెషయా ప్రవక్త ప్రవచించాడు. అంటే ప్రవచించడం అంటే ముందుగానే తెలియజేశాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో. అంతేకాదు, చిత్రకారుడు, విచిత్రకారుడు, చరిత్రకారుడు అన్న బిరుదులు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆశ్చర్యకరుడు అని పిలువబడే మన ప్రభు ఆశ్చర్యపడిన 2 సంఘటనలు బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడ్డాయి. ఆశ్చర్యకరుని ఆశ్చర్యచకితునిగా చేసిన ఈ సంఘటనలు అని మీరు ఆశ్చర్యపడుతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాలని మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ఆయన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి బాగు చేయటం తప్ప మరి ఏ ఇతర అద్భుతాలు చేయలేకపోయాడు. కారణం వారి అపనమ్మకము. ఆయన ఆశ్చర్యపడ్డాడు. వారి అపనమ్మకం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఈ విషయం ఎంతగానో విడ్డూరంగానూ ఉంది కదా. తన సొంత జనులైన నజరేతు ప్రజలు, యేసుక్రీస్తు నజరేతు వాడు అని ఒక పేరుంది. యేసయ్య మీద విశ్వాసం ఉంచవలసిన దానికి ప్రతిగా అవిశ్వాసం ఉంచారు. వారి అవిశ్వాసానికి హేతువు యేసు మా ఊరివాడే కదా అన్న నిర్లక్ష్యం, అనుమానం, అభ్యంతరం, అవహేళన. యేసు జ్ఞానాన్ని చూచి అనుమానపడ్డారు. వడ్రింగదా అని అభ్యంతరపడ్డారు. మరియ తనయుడు గదా అని అవహేళన చేశారు. అంటే వివాహము కాకపోవడమే జన్మించాడన్న అనుమానం కనిపిస్తుంది. ఈ సొంత ప్రజల అవిశ్వాసం వింతగా అనిపించింది ఆయనకి. అందుకే ప్రభు అన్నాడు, ప్రవక్త తన దేశంలోనూ తన ఇంట తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని సెలవిస్తున్నాడు. నజరేతు ప్రజలు అపనమ్మకమును చూచి ఆయన విభ్రాంతి చెందాడు. మనం దేవుని ప్రజలుగా పిలువబడుతూ అవిశ్వాసంతో జీవించటం గొప్ప నేరం. అవిశ్వాసులకు శిక్ష ఉంది. నమ్మనందున యాజకుడైన జకర్యా వెళ్ళేటప్పుడు దేవాలయంలోనికి బాగానే వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు మోగవాడై బయటకు వచ్చాడు. కారణం, తనకి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఒక గాబ్రియేలు దూత జకర్యాకి, యాజకుడైన జకర్యాకి కనబడి, నీ భార్య ఎలిజబెత్ కుమారుని కంటుంది అని చెప్తే కాస్త ఆశ్చర్యానికి చకితుడయ్యాడు. ఈ వయసులో సంతానం అన్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, అందువల్ల ఆ కుమారుడికి ఏం పేరు పెడతారు అంటే యోహాను అని పేరు అని చెప్పారు. ఆ మాట తన ఇంట్లో గాని ఎప్పుడు కూడా పూర్వీకులు ఎవరో కూడా పెట్టలేదు. ఈ సందర్భంలో కాస్త అనుమానం వ్యక్తం చేశాడు జకర్యా, అంటే బాప్టిజం ఇచ్చే యోహాను వాళ్ళ నాన్న. కనుక అతను వెళ్ళేటప్పుడు మాటలు కలిగిన వాడిగా వెళ్ళాడు, లోపల నుంచి వచ్చేటప్పుడు మోగవాడిగా వచ్చాడు. గమనించారా? కేవలము అపనమ్మకము. 2వ రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 7వ అధ్యాయం 1-2 వచనాలలో. ఇశ్రాయేలు రాజు ఉన్నాడు అక్కడ. ఆ రాజుతో ఎలీషా అంటాడు, రేపు ఇదే టయానికి తులము వెండికి 4 కిలోగ్రాములు గోధుమ పిండి, తులము వెండికి 8 కిలోల యవలు,
షోమ్రోను ద్వారం దగ్గర దొరకబోతుంటాయి అని చెప్తే ఆ మాట నమ్మలేదు. ఏంటి, దేవుడు ద్వారాలు తెరిచిన, దేవుడు కిటికీలు తెలిసిన, ఇది జరగనే జరగదు అన్నట్లుగా మాట్లాడాడు. అయితే నీ చెవులతో వింటావు గాని నువ్వు కళ్ళారా దీనిని చూడవు అని మాట్లాడాడు ఎలీషా. ఆ టయానికి నువ్వు ఉండవు అన్నాడు. అలాగే ఆ రాజు చనిపోవటం జరిగింది. కేవలము అపనమ్మకం. ఈరోజు నిజంగా సొంత ప్రజలు, నజరేతు వాళ్ళు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య కొద్ది మంది రోగుల మీద చేతులుంచి బాగు చేయడం తప్ప మరి ఏ ఇతర అద్భుతాలు చేయలేకపోయాడు. కారణం నజరేతు వారి యొక్క అపనమ్మకం. ఎందుకు అపనమ్మకం? మా ఊరి వాడేగా ఇన్ని అద్భుతాలు చేస్తాడా, మా కళ్ళ ముందు పెరిగిన వాడేగా అనే మరియ కుమారుడు కాదా అన్నట్లుగా వాళ్ళకి, అంటే మన కళ్ళ ముందు పెరిగాడు మనవాడు అన్నట్లుగా ప్రభునందు వారు విశ్వాసం ఉంచలేకపోయారు. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు దాకా మాట్లాడిందేమో యేసయ్య వారి అవిశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. రెండోది యేసయ్య విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. రెండు ఆశ్చర్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. శతాధిపతి మాటలు విని యేసు ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వస్తున్న జనసమూహం వైపు తిరిగి, మీతో నేను చెప్పేది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలలో ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు అన్నారు యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి శతాధిపతి, అంటే 100 మంది మీద అధికారి. ఆ వ్యక్తికి తన దాసుడు ఉన్నాడట. అతను రోగిగా ఉన్నాడు. యేసయ్యను వచ్చి అతను కోరుకుంటున్నాడు. ఏం కోరుకున్నాడు తెలుసా? ఏమని కోరుతున్నాడు అంటే, ఆయనలో ఉన్న గొప్ప విశ్వాసం యేసయ్య చూస్తున్నాడు. అతడు అన్యుడు, అతడు రోమా సైనిక అధికారి, అతను యూదుడు కాదు, యూదేతరుడు. ఈయనలో విశ్వాసమే కాదు, గొప్ప విశ్వాసము ప్రభు చూశారు. ఇతర గొప్ప విశ్వాసం ఏంటి? ఈ శతాధిపతులు ఉన్న విశ్వాసం ఏంటి? యేసయ్యకే ఆశ్చర్యం కలిగిందా? నిజంగా ఇశ్రాయేలీల్లో ఎంతమందిని ఆయన చూస్తుంటాడు కనుక నేను ఆశ్చర్యపడ్డాను అంటే ఓకే, నేను ఎప్పుడు చూసుండను కనుక మీరు ఆశ్చర్యపడ్డారంటే ఓకే. కానీ యేసయ్యే ఆశ్చర్యపడ్డాడు. ఇంటికి వచ్చి తన దాసుని బాగు చేయమని యేసయ్య దగ్గరికి మనుషులు పంపించాడు. అయ్యా, నా దాసుడికి బాగోలేదు, మీరు వచ్చి బాగు చేయండి అని. శతాధిపతి కోరిక మేరకు యేసు శతాధిపతి ఇంటికి వస్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో ఉన్నాడు. వెంటనే శతాధిపతి యేసయ్య దగ్గరకు మరో మనిషిని పంపాడు. స్వామి, యేసయ్య శ్రమ తీసుకోకండి, మీరు నా ఇంటికి వచ్చే అంత యోగ్యత నాకు లేదు, మీ దగ్గరికి రావడానికి కూడా యోగ్యుడిని నేను అనుకోలేదు. నేను మీ దగ్గరికి వచ్చే అంత యోగ్యుని కాదు, మీరు నా దగ్గరికి వచ్చే అంత యోగ్యుని కాదు. శతాధిపతి అంటే 100 మంది మీద మిలిటరీలో ఆఫీసర్, రోమా హక్కు కలిగిన వాడు. ఆ దినాల్లో రోమా హక్కు అంటే చాలా గర్వకారణం, చాలా ధనవంతుడు. శతాధిపతి విశ్వాసం ఎంత గొప్పదో పై మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. శతాధిపతి యేసయ్య మాటల్లో గొప్ప శక్తి ఉందని విశ్వసించాడు. ఒక వైద్యుడు మన దగ్గరికి వచ్చి ముట్టి పరీక్షించి మందు ఇవ్వాలని మనం కోరుకుంటాం. డాక్టర్ గారు వినాలని, మనకు కలిగిన దెబ్బో గాయమో ఇంకేదైనా చూడాలని మనం కోరుకుంటాం. అప్పుడు చూసి మెడిసిన్ ఇవ్వాలని కోరుకుంటాం కదా. డాక్టర్ గారు దూరం నుండి మాట చెప్తే చాలు అని మనం తలుస్తామా? తలసం కదా. ఈ శతాధిపతి యేసయ్య మాట చాలని విశ్వసించాడు. అందుకే యేసయ్య అన్నాడు, ఈయనలో గొప్ప విశ్వాసం చూడగలిగాడు. అభినందించకుండా ఉండలేకపోయాడు. విశ్వాసం ఉండవలసిన చోటేమో సొంత ప్రజలు యూదులు, వాళ్ళ దగ్గరేమో అవిశ్వాసం కనిపించింది. విశ్వాసం ఉండదు, అన్యుడు ప్రభువుని ఎరగినవాడు అన్న చాటేమో బలమైన విశ్వాసం ఉంది. అందుకని యేసయ్య ఆశ్చర్యపడ్డాడు.
ఈ ఉదయకాలమందు నీ అవిశ్వాసంతో యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచి అవమానిస్తున్నావా? లేదా నీ విశ్వాసంతో యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచి ఆనందిస్తున్నావా? ఒక్కసారి ఈ ఉదయకాలమందు మిమ్మల్ని ఆలోచించమని మనం చేస్తున్నా. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రకాష్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుడు లేడు అని వాదించే ఒక సైన్స్ విద్యార్థి. పరిణామ సిద్ధాంతంపై గట్టి నమ్మకం ఉంది. అంటే మానవుడు కోతి నుండే వచ్చాడనేది అతని వాదన. అతనికి ఎదిరింట్లోనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఎప్పుడు కూడా తరచుగా ఆయనేమో దేవుడు లేడని, ఆ దేవుడు ఉన్న ఆ మనిషి కోతిలో నుండి వచ్చాడని, ప్రకాష్ అనే వ్యక్తి. ఎదురున్న సేవకుడేమో లేదు లేదు, మనిషి కోతిలో నుండి రాలేదు, దేవుడు కలగజేస్తే మనిషి రూపాన్ని కలగజేసి మనిషిగా చేశాడు అంటాడు. ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆ ప్రకాష్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేర్చారు. కొంత రక్తం ఎక్కించవలసిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే ప్రకాష్ ఫోన్లో ఈ విషయం ఎదురున్న పాస్టర్ గారికి చెప్పాడు. అయ్యా, మీకెవరైనా తెలిస్తే సంఘంలో కానీ ఎక్కడైనా కాస్త రక్తము నాకు అవసరమైనది, ఆ రక్తాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేయగలరా అంటే పాస్టర్ గారు అన్నారు, బహుశా నీకు అవసరమైన రక్తం ఏదైనా ఒక కోతి నుండి దొరకగలదేమోనని నేను ఆ జంతు ప్రదర్శనశాలకి, జూకి వెళ్ళి నేను అడుగుతాను. ఎందుకంటే నీ రక్తం అదే కదా, కోతులో నుండే వచ్చావు కదా, జంతువులో నుండే వచ్చావు కదా, కనుక ఆ జంతువులు రక్తము నేను వెళ్ళి ఆ జూ దగ్గర, ఆ జంతు ప్రదర్శనశాల ఉంటది కదా, అక్కడ వెళ్ళి ఆ మనుషుల్ని అడుగుతాను, ఆ రక్తాన్ని తీసుకొస్తాను అంటే దెబ్బకి ప్రకాష్కి నోటు మెంట మాట రాలేదు. ఈరోజు చాలా మంది అలా వాదించేవాళ్ళు లేకపోలేదు. మనిషి ఆ కోతిలో నుండి వచ్చాడని, లేక కొంతమంది దేవుడు లేడు అని వాదించేవారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్మవలసిన ప్రజలేమో ఆ నజరేతు వారికి నమ్మకం లేదు, అందుకని యేసయ్యకి ఆశ్చర్యం కలిగింది. రెండోది, అన్యులకి ఆ విశ్వాసము సహజంగా రాదు, కానీ అలాంటి వాడికి విశ్వాసం కలిగేసరికి యేసయ్య ఆశ్చర్యపడ్డారు. ఈ ఉదయకాలమందు మనం కూడా నిజంగా ఆ ప్రభువుని అంగీకరించాం. ఈ లోకంలో నుండి మీలో ఉన్న విశ్వాసం ప్రభు చూస్తుంటే కొన్నిసార్లు మీ నమ్మకం, మీ విశ్వాసాన్ని బట్టి ప్రభువుకి ఆశ్చర్యం కలిగే విధంగా ఉంది. మరి మీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి, అభివృద్ధి చేసుకోండి. మీరు కూడా శతాధిపతి విశ్వాసలాగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీ కొందనాలు. మా విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడే విధంగా మీరు ఉండాలని మేము కోరుకున్నాం. అట్టి విశ్వాసం ఈ ఉదయకాలమందు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ కొందనాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి దీర్ఘాయుషవంతులుగా చేయండి. ఇలాంటి ప్రభు వేడుకలు వారి జీవితంలో నాయన మీరు అక్కడి వరకు నిండు వృద్ధాప్య వరకు చేసుకోగలిగిన ఆశీర్వాదము దయచేయండి. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. అలాగే మీరు పొందుకునే మేలును చాట్ బాక్స్ లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.